రైస్ బగారా రైస్ చేస్తుంది. నేను మటన్ చేసినాను ఈరోజు. ఇక్కడ కరీంనగర్కి వచ్చినా కదా, ఇమ్మ పుదీనా రైస్ చెప్తుంది, బాగా చేస్తుంది అన్నమాట. ఇద్దరు నేను మటన్ చేసిన, అంటే మటన్ ఉడుకుతుంది. ఫ్రై చేసిన, లివర్ ఫ్రై చేసినాను. ఫ్రెష్గా దంచేసి ఇదంతా కిచెన్, మా రేష్మా వాళ్ళకి కిచెన్. ఇక్కడ బాగా వంటలు చేసుకుంటాం మేము ఇద్దరం. ఏం చేసినాలే. ఏంటి అట్లా ఆడుతున్నారు ఇద్దరు? కై सोच पुकारती है तू। देखो 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 इसका ठीक है। वो लाइट का लाइट डाला रहना, लाइट डाल जल्दी डालना। अरे मेरे पंडू है, देखो पंडू इधर देखो, क्या भी दिखे आने वाह, अंधारा है कैसे दिख रहा। फोटो करते गया वो अंदर है लाइटिंग వచ్చింది. इधर देखो, इधर देख तू पंडू, इधर देख तू। पंडू मेरे पंडू। ये लाइटिंग बल्ला को गाने टीवी आ रही है सब। ये रेशमा का घर है। इधर बेडरूम है, छोटा बेडरूम, इधर बड़ा बेडरूम। बेडरूम है रेशमाना का बेडरूम। ये लड्डू क्या करती है तू? क्या करती? रिंग सी बात करती है तू? बात कर बोलो जी, क्या बोलो जी? क्या करते हैं हम लोग? मूवी क्या देखे? ये सब भी बाहर एरिया, ये सब भी बाहर ఇంకా घर है వాళ్ళ ఇల్లు. ఇది అంతా ఇల్లు పెద్దగా ఉంది, బాగా చెట్లు ఈరోజు నాటినే నేను, బాగా పెద్ద ఆట నుంచి తీసుకొచ్చిన గులాబీ చెట్టు, అన్ని చెట్లు వేసినాను ఈరోజు. బయటగానే బాగా చెట్లన్నీ నాటిన. చెట్టు కానీ లేకపోయా చెట్లన్నీ నాటి పెయింట్. నేను ఇంతకుముందు నుంచి చెట్లన్నీ రెడీ చేసిన. ఇక్కడ ఒక చెట్టు వేసినాను, ఇది ఒక చెట్టు, కూరంట్లాగా చెట్టు చూడు ఎంత పెద్దగా అయిందో. ఇవన్నీ చెట్లు వేసినాను, ఇవన్నీ చెట్లు. ఇల్లు, ఇది పెద్ద ఇల్లు. గేట్ ఉరివే మనుషులు కానీ రాకుండా ఉంటుంది గేట్. మేము లోపలే ఉంటాం, బయటికి రా. చెట్లన్నీ బాగున్నాయి కదా. కరివేపాకు చెట్టు బాగా పెద్దగా అయింది, అన్నీ బాగుంటాయి. హాయ్ అందరికీ. पीने का पानी चले हो गया, डालिए अदन उसमें। వేసింది ఇంకా ఉడకలేదు. ఇది అయిపోయిందా? ఇంకా మటన్ ఇంకా చేసేది అయిపోలేదా? అయిపోయింది కదా ఉడికేది. మూడు గ్లాసులకి 4.5 గ్లాసులు. 4.5 వేసినావా? 4.5 వేసి బాగా ఉడికేటప్పుడు పలపల బియ్యం వేస్తాను. ఎన్ని కప్పులు నీళ్ళు? 3 కప్పుల గ్లాసులకి 4.5 కప్పుల నీళ్ళు. అంటే ఒక్కో కప్పుకి 1.5 గ్లాసు. 1.5 గ్లాసు సరిపోతుందా? పాతవే కదా బియ్యం? పాతవే. అంటే బాగా పొడిలాడుతుందనా? కప్పు అంటే సగం కప్పు 1.5 వన్నట్లే. ఒక గ్లాసుకి 1.5 గ్లాసు నీరు సరిపోతుంది. మరీ పాత బియ్యం అనుకోండి 2 గ్లాసులు వేయాలి. మరి మరీ పాతవేం కాదు, 2 ఏళ్ళవే కాబట్టి వేసేయచ్చు. ఉడుకుతుంది అన్నం అయిపోయి వచ్చింది లాస్ట్. ఈ పుదీనా రైస్ చేసింది చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా, ఎక్కువ నూనె వేయదు, బాగా చేస్తుంది. అందుకే చేయమని చెప్తుంటే చేస్తాను.
అన్నం అయిపోయింది. బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. 1:30 వేసింది, బాగా వచ్చింది. ఇది ఇట్లా పొడి పొడిలా ఆడిందంటే అన్నం బాగుంటుంది, బగారీ రైస్. మా ఇంట్లో ఉంటే మేమిద్దరికే చేయలేం కాబట్టి వీటికి వచ్చినప్పుడు చేస్తుంటాం. ఇంకా మటన్ నేను చేసినాను, మటన్ అన్నం, రైసు, ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ ఒక్కటే కూరే చేసుకున్నాం మేము. వీటికి వస్తే ఇంక అన్నీ చేసుకొని ఇట్లా చేసుకొని తింటుంటాం. మా అల్లుడు బాగా తెచ్చి పెడతాడు తినేకి.